వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెస్పెక్ట్ ఎడ్యుకేషన్. ఈ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 7Aలో క్వశ్చన్ నెంబర్ 9 ఎలా సాల్వ్ చేయాలి నేర్చుకోబోతున్నాం. క్వశ్చన్ చూసినట్టయితే, a person standing between two vertical cliffs produces a sound. ఒక పర్సన్ 2 వర్టికల్ క్లిప్స్ మధ్యలో నించుని ఒక సౌండ్ ని ప్రొడ్యూస్ చేయడం జరిగింది. 2 సక్సెసివ్ ఎకోస్ ఆర్ హర్డ్ అట్ 4 seconds అండ్ 6 seconds. 4 seconds టైంలో ఒక ఎకోని, 6 second టైంలో ఇంకొక ఎకోని కూడా వినడం జరిగింది. అంటే అతను ప్రొడ్యూస్ చేసినటువంటి సౌండ్ ఫస్ట్ ఎక్కువగా 4 seconds లోని, సెకండ్ క్లిప్ నుంచి 6 seconds నుంచి ఎక్కువగా వినడం జరిగింది ఈ టైంలో. ఇప్పుడు ఇది సిచ్యువేషన్. క్వశ్చన్ ఏంటి అంటే, క్యాలిక్యులేట్ ద డిస్టెన్స్ బిట్వీన్ ది క్లిప్స్. ఆ క్లిప్స్ మధ్య ఉండే డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. స్పీడ్ ఆఫ్ ది సౌండ్ ఇన్ ఎయిర్ ఇవ్వడం జరిగింది 320 meter/second లేదా 320 meter/second ఇన్వర్స్ అని కూడా చెప్పొచ్చు. సో ఇక్కడ మీకు ఒక చిన్న డయాగ్రామ్ వేసి చూపిస్తాను. ప్రాబ్లం అనేది దాంతో మనకు కొంచెం క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, ఈ 2 క్లిప్స్ అనుకుందాం. ఇది క్లిప్ 1, ఇది క్లిప్ 2. ఇప్పుడు పర్సన్ స్టాండింగ్ బిట్వీన్ అంటే మీరు ఎగ్జాక్ట్ గా మిడిల్ అని అనుకోవద్దు. ఎందుకు అనుకోకూడదు అంటే, ఇక్కడ టైం చూడండి, ఒకటి మనకి 4 seconds రావడం జరిగింది, ఒకటి 6 seconds టైం తీసుకుంది. ఏదైతే తక్కువ టైం తీసుకుందో అది పర్సన్ కి దగ్గరగా ఉన్నట్టు, అంటే ఈ పర్సన్ ఈ క్లిప్ 1 కి దగ్గరగా ఉన్నారు. ఇది మనం కొంచెం లాజిక్ గా ఆలోచించినా మనకు అర్థమైపోతుంది. దగ్గరగా ఉండడం వల్ల మనకి ఏమైందంటే ఈ సౌండ్ అనేది తొందరగా వినిపించింది. ఇక్కడి నుంచి ఇక్కడికి సౌండ్ ట్రావెలింగ్ టైము 4 seconds. ఇది దూరంగా ఉండడం వల్ల ఇక్కడి నుంచి ఇక్కడికి మనకి ఈ టైం ట్రావెలింగ్ ఎంత అయింది, 6 seconds పట్టింది. ఈ 2 కేసుల్లో కూడా ఎక్కువ వినడం జరిగింది. అంటే ఈ డిస్టెన్స్ మనం D1 అనుకుంటే ఈ డిస్టెన్స్ ని D2 అనుకుందాం. మన టార్గెట్ ఏంటి అంటే D1 + D2. డిస్టెన్స్ బిట్వీన్ ది క్లిప్స్, ఈ క్లిప్ 1 నుంచి క్లిప్ 2 ఉండే డిస్టెన్స్ ని సపోజ్ క్యాపిటల్ D అనుకుంటే అది D1 + D2 ఇండికేట్ చేస్తుంది. ఇంకా మనకి ఈ సిచ్యువేషన్ లో వెలాసిటీ ఎంత అంటే ఇవ్వడం జరిగింది 320 meter/second. రైట్, ఇప్పుడు మనం ఇదే మనం న్యూమరికల్ గా ఇప్పుడు సాల్వ్ చేయబోతున్నాం. చూడండి, ఇందులో ఇక్కడ మనకి 2 సిచ్యువేషన్స్. సిచ్యువేషన్ 1లో టైం వచ్చి 4 seconds. ఇది ఏంటి రాద్దాం అంటే మనం సపోజ్ అయితే ఫైండింగ్ D1 అందాం. ఇది మనకి ఎక్కువ కేసు కాబట్టి డిస్టెన్స్ అనేది ఏమవుతుంది, మనకి 2 times D1 అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఈయన ప్రొడ్యూస్ చేసిన సౌండ్ ఇలా ట్రావెల్ చేసి మళ్ళీ ఇలా ట్రావెల్ చేయాలి, అంటే 2 times D1 అవుతుంది. ఈ కేసులో డిస్టెన్స్ ఎంత అంటే 2 times D1. డిస్టెన్స్ ఫార్ములా ఏంటి మనకి ఇక్కడ నేను రాస్తున్నాను. ఇక్కడ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైమ్. ఈ ఫార్ములా అప్లై చేస్తే ఇక్కడ స్పీడ్ వచ్చి మనకి 320 meter/second. ఇక్కడ మీటర్, ఇక్కడ సెకండ్ రాస్తున్నాను. టైం ఎంత 4 seconds. 4 seconds. సెకండ్ క్యాన్సిల్. ఇప్పుడు ఎంత అయింది 2D1 ఈజ్ ఈక్వల్ టు 320 × 4 meters. రైట్, ఇప్పుడు మనకి D1 ఒకటే కావాలి అంటే D1 ఈజ్ ఈక్వల్ టు 320 × 4 ÷ 2. అంటే ఈ 4 2 times క్యాన్సిల్ చేస్తే మనకి ఎంత వచ్చింది, D1 అనేది 2 × 320 అంటే 640 meters రావడం జరిగింది. ఇది D1 వాల్యూ. ఇప్పుడు ఏం చేద్దాం, D2 ఫైండ్ అవుట్ చేద్దాం. ఇప్పుడు ఫైండింగ్ D2. ఇది కూడా ఎక్కువ సిచ్యువేషనే కదా. ఎక్కువ సిచ్యువేషన్ మనం 2 times డిస్టెన్స్ తీసుకోవాలి. 2D2 అంటే ఈ ప్రొడ్యూస్ చేసిన సౌండ్ ఇదంతా ట్రావెల్ చేసి D2 మళ్ళీ అగైన్ ఎక్కువ రావాలి అంటే మళ్ళీ బ్యాక్ రావాలి. అందుకని 2 times D2.
ఇక్కడ కూడా సేమ్ స్పీడ్ ఇంటూ టైం, ఇక్కడ కూడా స్పీడ్ సేమే, స్పీడ్ అయితే ఏమి మారదు 320 మీటర్ పర్ సెకండ్, కానీ టైం మట్టుకు 6 సెకండ్స్ సెకండ్ కేసులో. సెకండ్ క్యాన్సిల్ చేద్దాం. ఇప్పుడు మనకి D2 కావాలి అంటే ఈ 320 ఇంటూ 6 ఇలా ఉండి ఇది డివైడెడ్ బై 2 అవుతుంది మీటర్స్. ఈ 2 6ని 3 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. 3 ఇంటూ 320 అంతా 960 మీటర్స్. ఇది డిస్టెన్స్ టు D2 అవుతుంది. రైట్. ఇప్పుడు చెప్పండి డిస్టెన్స్ బిట్వీన్ ది క్లిప్స్. దేర్ ఫోర్ ద డిస్టెన్స్ బిట్వీన్ ది క్లిప్స్ ఈజ్, దాన్ని మనం దేంతో డినోట్ చేస్తున్నాం? క్యాపిటల్ Dతో డినోట్ చేస్తున్నాం. క్యాపిటల్ D అంటే అంత D1 ప్లస్ D2. D1 అంటే మనకు వచ్చింది 640 మీటర్స్ ప్లస్ D2 అంటే 960 మీటర్స్. సో రెండు యాడ్ అయితే మనకి ఎంత వస్తుంది? ఇక్కడ 1600 మీటర్స్ రావడం జరిగింది. అంటే ఆ రెండు క్లిప్స్ మధ్య ఉండేటటువంటి మొత్తం డిస్టెన్స్ వచ్చి 1600 మీటర్స్. ఇది ఇంకొకసారి మనం ఓవరాల్ గా చూద్దాం. ఇక్కడ పర్సన్ ఇక్కడ దీనికి నియర్ బై ఉంటాడు క్లిఫ్ 1కి, ఎందుకంటే 4 సెకండ్స్ లోనే ఈ యొక్క ఎక్కువ వినడం జరిగింది. ఇక్కడ దీనికి ఫార్ గా ఉంటాడు, ఎందుకంటే 6 సెకండ్స్ టైం పట్టింది. 4 కంటే 6 ఎక్కువ. ఎప్పుడైతే టైం ఎక్కువ అయిందో మనకి డిస్టెన్స్ ఎక్కువ ఉండాలి. అందుకని పర్సన్ ఎగ్జాక్ట్లీ మిడిల్లో అయితే లేరన్న విషయం ఫస్ట్ మనం గ్రహించాలి. సో ఈ D1ని D2ని యాడ్ చేయడం వల్ల మనం మొత్తం డిస్టెన్స్ వస్తుంది. D1 ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఇది ఎకో సిచ్యువేషన్ కాబట్టి 2D1 తీసుకోవాలి. సౌండ్ ఈ ప్రొడ్యూస్ చేసిన సౌండ్ ఎక్కడి నుంచి D1 అంతా ట్రావెల్ చేసి దీన్ని హిట్ చేసి దీన్ని రిఫ్లెక్ట్ అయ్యి మళ్ళీ D1 అంతా ట్రావెల్ చేయాలి. అంటే 2D1 ఈక్వల్ టు స్పీడ్ 320 ఇంటూ టైం వచ్చి 4 సెకండ్స్. సింప్లిఫై చేస్తే D1 640 మీటర్స్ వచ్చింది. అదే సిచ్యువేషన్ ఇక్కడ కూడా D2 కూడా మనకి D2 ఫైండ్ అవుట్ అంటే 2 times D2 తీసుకోవాలి. ఇక్కడేమో స్పీడ్ 320, టైం ఏమో 6. సో అది మనం సింప్లిఫై చేస్తే D2 960 మీటర్స్ వచ్చింది. సో మొత్తమే మనకి మొత్తం డిస్టెన్స్ కావాలి. C1 నుంచి C2 వరకు ఉండే మొత్తం డిస్టెన్స్ కావాలి అంటే ఇదేమో D1 ప్లస్ ఇదేమో D2, ఆ రెండు యాడ్ చేస్తే మనకి 1600 మీటర్స్ రావడం జరిగింది. దీంతో మనకి క్వశ్చన్ నెంబర్ 9 అనేది కంప్లీట్ అయింది. If you feel this video is helpful to you, please like, share and subscribe our channel. And please do not forget to press the bell button so that you will get the notifications from our channel. Thank you very much.